నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోలింగ్ నిర్వహణకు తరలిన సిబ్బంది, పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎలక్షన్ అబ్జర్వర్. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలు. ప్రకృతి సాగుతో పంట పండించుకుంటున్న రైతు. శాస్త్రీయ విధానాల్లో పురుగు మందులు, పోషకాల తయారీ, సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకర ఉత్పత్తులు సాధిస్తున్న వైనంపై ఏసియన్ ప్రత్యేక కథనం. పూసాయి ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం. ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల తాకిడి. అమ్మవారి దర్శనం, బోనాల సమర్పణతో మొక్కుల చెల్లింపు. తొలి విడత పోలింగ్ జరిగే పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. మొదటి విడతలో 6 మండలాల పరిధిలో సోమవారం ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఆదిలాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ దివ్య దేవరాజన్ పరిశీలించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా 80 మంది స్టేజ్ 1, 153 మంది స్టేజ్ 2 అధికారులు, 21 మంది మైక్రో అబ్జర్వర్స్, జోనల్ అధికారులు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏపీఓలు, ఓపీఓలు ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు ఆదివారం తరలి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో మావల, ఆదిలాబాద్ గ్రామీణ మండలాలకు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్, మావల, జైనత్, బేలా మండలాలతో పాటు బోతు నియోజకవర్గంలోని తాంసీ, భీంపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 153 గ్రామ పంచాయతీలు, 1240 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే ఇందులో 50 పంచాయతీలు, 592 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 103 పంచాయతీల్లో 318 మంది సర్పంచ్ అభ్యర్థులకు, 638 వార్డుల్లో 1465 మంది వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగనుంది. కాగా మొదటి విడత ఎన్నికలకు 1546 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్ రాథోడ్, ఎంఈఓ జయశీలతో పాటు అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. అదే రకంగా మనకు మీకు అలాట్మెంట్ జీప్లో ఏవే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా ముందుగానే బ్యాలెట్ బాక్స్ పనితీరును, చెక్లిస్టు ఆధారంగా ఎన్నికల సామాగ్రిని సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ సమయంలో ఓటర్లు తీసుకొచ్చే 18 రకాల ఐడి ప్రూఫ్లపై ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని, ఓటర్ల మధ్య వేలికి వేలిముద్ర పెట్టిన తర్వాత దాన్ని వారు వెంటనే తుడిచివేయకుండా గమనించాలన్నారు. సోమవారం ఉదయం 6:30 అధికారులు సిద్ధంగా ఉండాలని, 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి 1 గంట వరకు నిర్వహించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఫలితాలు వెల్లడించే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. 136 పేజ్ నంబర్లో A18 టైప్ ఆఫ్ ఐడి కార్డ్స్ వాళ్ళు తీసుకొని రావచ్చు అన్నది ఉంది. అంటే జస్ట్ ఓటర్ ఐడి కార్డ్ మాత్రం తీసుకొని రావాలని ఏం లేదు. వాళ్ళు ఇలా 18 విధమైన ఐడి కార్డ్స్ తీసుకొని రాగలరు. ఒకటే మీరు ఏం చూసుకోవాలంటే వారు మన ఫోటో ఎలక్టోరల్ రోల్లో ఉన్నారా లేదా అది చూసుకొని మీరు అలౌ చేయగలరు. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇండెలిబుల్ ఇంక్. ఈ ఇండెలిబుల్ ఇంక్ కరెక్ట్గా వాళ్ళకి వేసి ఎక్కడ వేయాలి? మిడిల్ ఫింగర్లో వేయాలి. ఆ మిడిల్ ఫింగర్, లెఫ్ట్ మిడిల్ ఫింగర్లో వేసినప్పుడు వెంటనే తుడుచుకోకుండా చూసుకోవాలి. ఆ ఓటరు ఒక 5 నిమిషం మీ దగ్గరనే ఉంటారు కదా, అప్పుడు ఆయన తుడుచుకోకుండా క్లియర్గా వెళ్తున్నారా, మ్యాల్ ప్రాక్టీస్ ఏమీ జరగకుండా మనం చూసుకోవాలి. బికాస్ ఇమీడియట్ గా ఆయన తుడుచుకున్న ఇంటెలిబిలిటీ కూడా 2 o'clock నుంచి కౌంటింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మీకు అనుకూలంగా వీడియోస్ తయారు చేసి మన వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నాం.
సో పిఓస్ కి ఉన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, దాంట్లో పెడుతున్నాము. బ్యాలెట్ బాక్స్ ఓపెనింగ్, కౌంటింగ్, దానికి మన ఫణీందర్ అని యూఆర్డి మాస్టర్ ట్రైనర్ ఆయన చేసి వీడియో పెట్టి ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోగలరు. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా మనం 6:30 కల్లా రెడీగా సిద్ధంగా ఉండాలి. 7 o'clock కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ పోలింగ్ స్టార్ట్ కావాలి. అప్పుడే మీకు టైం ఏమి ఇబ్బంది కాకుండా 7 to 1 నిదానంగా మీరు చేసుకోవచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ రేపు ఫస్ట్ ఫేజ్ కాబట్టి మీరే ఆదర్శంగా ఉంటారు నెక్స్ట్ 2 ఫేజెస్కి. ఫస్ట్ ఫేజ్ చాలా మంచిగా ప్రశాంతంగా పద్ధతి ప్రకారం జరిగింది అని మీరందరూ పేరు తెచ్చుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రకృతి విరుద్ధమైన రసాయనిక సాగుతో జరిగే దుష్పరిణామాల నేపథ్యంలో సేంద్రియ సాగును చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు బేల మండలం సాంగ్డి గ్రామానికి చెందిన రైతు మహేష్ రెడ్డి. పురుగు మందులు, మొక్కలకు అందించే పోషకాలను తానే సేంద్రియ పద్ధతుల్లో స్వయంగా తయారు చేసుకుంటూ సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్న యువ రైతుపై ఏసియన్ ఫోకస్. రసాయనిక ఎరువులు, పిచికారీ మందులతో నేలలో సారం తగ్గిపోయి పర్యావరణం దెబ్బతింటున్న తరుణంలో శాస్త్రీయ పద్ధతుల్లో సేంద్రియ సాగు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన రైతు మహేష్ రెడ్డి. తనకున్న 15 ఎకరాలు ప్రతి ఏటా సాంప్రదాయ పంటలైన పత్తి, కంది, సోయా వంటివి సాగు చేస్తూ వచ్చిన ఆయన వరుసగా నష్టాల పాలయ్యాడు. రసాయనిక ఎరువుల కారణంగా పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోవడం, ప్రకృతి విరుద్ధమైన సాగు విధానం ద్వారా భూసారం దెబ్బతినడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఇదే సమయంలో మహారాష్ట్రకు చెందిన సేంద్రియ విప్లవకారుడు సుభాష్ పాలేకర్ గురించి, ఆయన చేస్తున్న సేంద్రియ సాగు విధానాల గురించి తెలుసుకున్న మహేష్ రెడ్డి తానెందుకు ఆ పద్ధతుల్లో సాగు చేయవద్దని భావించాడు. సుభాష్ పాలేకర్తో పాటు గజియాబాద్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కిషన్ చంద్ల పరిశోధనల వైపు దృష్టి సారించిన మహేష్ ఆ దిశగా తొలి అడుగులు వేశాడు. తనకున్న 15 ఎకరాల్లో 4 ఎకరాల భూమిలో ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం దానిమ్మను వేగా అంతర పంటగా శనగను సాగు చేస్తున్న మహేష్ ఈ పంటకు సేంద్రియ పద్ధతులను వినియోగిస్తున్నాడు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడకుండా తానే స్వయంగా పురుగు మందులు, మైక్రోన్యూట్రియన్స్ను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వేస్ట్ డీకంపోజర్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తానే స్వయంగా తయారు చేసుకుంటూ ప్రస్తుత శనగ పంటకు వినియోగిస్తున్నాడు. పురుగు నివారణ, సేంద్రియ పిచికారీల తయారీకి మొత్తం 4 శాస్త్రీయ పద్ధతులుండగా అగ్నిహస్త్రం, నీమాస్త్రం విధానాలను వినియోగించి మందును తయారు చేస్తున్నాడు. అగ్నిహస్త్రం విధానంలో 2 కిలోల చొప్పున పచ్చిమిర్చి, అల్లం, తంబాకులను 20 లీటర్ల గోమూత్రంతో కలిపి 15 రోజుల పాటు పులియబెడతాడు. ఈ మిశ్రమాన్ని ప్రతి 200 లీటర్ల నీటికి 5 లీటర్ల చొప్పున కలుపుకొని పంటపై పిచికారీ చేస్తున్నాడు. ఇక పంటకు పోషకాలను అందించే మైక్రోన్యూట్రియన్స్ విషయంలోనూ రసాయనాలకు దూరంగా సేంద్రియ పద్ధతుల్లో తయారు చేస్తున్నాడు రైతు మహేష్ రెడ్డి. నూనె, పప్పు జాతులకు చెందిన 2 కిలోల చొప్పున నువ్వుల పొడి, సూర్యపూల పొడి, శనగ పొడులతో పాటు 3 రకాల పప్పుల పొడులతో పాటు రాగి, ఇనుప ధాతువులను వేస్ట్ డీకంపోజర్లో కలుపుతున్నాడు. ఈ మిశ్రమాన్ని నిత్యం కలుపుతూ 15 రోజులు పులియబెట్టిన అనంతరం 200 లీటర్ల నీటికి 15 లీటర్ల మిశ్రమ ద్రావణాన్ని కలుపుతూ పిచికారీ చేస్తున్నానని, ఇలా చేయడం వల్ల మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు, మైక్రోన్యూట్రియన్స్ అంది పంట ఆరోగ్యంగా ఉంటుందని రైతు మహేష్ రెడ్డి వెల్లడించారు. 4 లీటర్ల తయారు చేసిన అగ్నిఅస్త్రం పోసుకొని పిచికారీ చేస్తే నాకు ఇప్పటి వరకైతే ఎటువంటి పురుగు లేదు శనగలో. ఇప్పుడు ఈ 200 లీటర్ల నీళ్ళలో నేను అగ్నిఅస్త్రం 4 లీటర్లు పోసి ఈ పొలానికి పిచికారీ చేస్తున్నా. పాలేకర్ గారి విధానంతోనే పోతున్నా దీన్ని ఈ పొలంకు. మన వేస్ట్ డీకంపోజర్లో మైక్రోన్యూట్రియన్స్ ఎట్లా తయారు చేసి దాన్ని ఎట్లా వాడాలని చెప్పిండు. అదే విధానాన్ని ఇంతకుముందు పాటించిన నాకు మంచిగా అనిపించింది. అయితే ఇప్పుడు కూడా తయారు చేసే విధానం చెప్తున్నా. ప్రతి రైతు ఇలాంటి సేంద్రియ సాగు విధానాలపై దృష్టి సారించి నేల సారాన్ని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను సాధించవచ్చని సూచిస్తున్నాడు. నేను సాంగడి గ్రామానికి చెందిన రైతుని. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు నేను పెస్టిసైడ్ వాడిన ఫర్టిలైజర్, పెస్టిసైడ్తో వ్యవసాయం చేసి అప్పుల పాలైపోయి అది భరించలేక సుభాష్ పాలేకర్ గారి తన సహకారంతో నేను కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక 4 ఎకరాల పొలం మా ఇంటిది, దాన్ని ఆర్గానిక్ చేయాలనే ఉద్దేశంతో దాని అనుభవం రావాలని ఆర్గానిక్గా పోతున్నా. 4 ఎకరాల పొలం చేస్తున్నా దాన్ని. ఇప్పుడు అందులో నాకు 4 ఎకరాలలో ధాన్యం ఉన్నది. అంతర పంటగా నేను శనగ తీసుకుంటున్నా. 2 సంవత్సరాలు ఆయా, అంటే దానిమ్మ 6 నెలలు అవుతుంది. దానికన్నా ముందు కూడా నేను సోయాబీన్ శనగ వేసి కంటిన్యూగా అవుతున్నా. ఫర్టిలైజర్ ఇప్పటి వరకు నేను ఏం వేయలేదు. పోయినసారి
16-17న సోయాబీన్ శనగుండే, అప్పుడు కూడా ఫర్టిలైజర్ వేయలే. ఇప్పుడు కూడా సోయాబీన్ కందులు ఉండే కానీ అది అధిక వర్షం పడి కందులు పోయినాయి, శనగలు వేసిన. దానికి ఆర్గానిక్తోనే నేను మొత్తం 4 ఎకరాలు చేస్తున్నా. డాక్టర్ కిషన్ చంద్ర గారి సహకారంతో వ్యవసాయం చేస్తున్నా 4 ఎకరాలు. ఇప్పుడు కందులో నేను వాడింది అంటే ఫర్టిలైజర్ వాడలే, పెస్టిసైడ్ టోటలీ సుభాష్ పాలేకర్ గారితోనే వాడుతున్నా. వేస్ట్ డీకంపోజర్ ప్లస్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. పెస్టిసైడ్ చేసేది ఏమంటే నేను తనది నీమాస్త్రము, అగ్ని అస్త్రము, బ్రహ్మాస్త్రము, దశపర్ణి కషాయం ఇవన్నీ చేస్తున్నా. కానీ నాకు అందులో నచ్చిందంటే ఈజీ మెథడ్గా నచ్చింది ఒకటి అంటే అగ్ని అస్త్రం ప్లస్ నీమాస్త్రం. అగ్ని అస్త్రం చేసే విధానం ఏమంటే 2 కిలోల పచ్చిమిరపకాయ, 2 కిలోల అల్లము, 2 కిలోల మన తంబాకు, అది 15 నుంచి 20 లీటర్ల ఆవు పంచటం, దేశీ గోమాతది పంచటము 20 లీటర్లు అందులో ఉడకబెట్టి దాన్ని 28 గంటలు చల్లారిపిన తర్వాత దాన్ని మొత్తం వడపోసుకొని డ్రమ్కు 200 లీటర్ నీళ్ళలో 4 లీటర్ల ఇది అగ్నియాస్త్రం పోసుకొని పిచికారీ చేస్తే ఇప్పటి వరకు ఏ పురుగు లేదు. జైనత్ మండలం పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర వైభవంగా సాగుతోంది. ఆదివారం సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసమ్మర్దంగా మారాయి. పుష్యమాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే పూసాయి ఎల్లమ్మ జాతర అట్టహాసంగా సాగుతోంది. ఈ నెల 5న అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం గ్రామస్తుల తొలి బోనం సమర్పణతో ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి జాతర గత 15 రోజులుగా కొనసాగుతోంది. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసమ్మర్దంగా మారాయి. ఇంటిల్లిపాది ప్రత్యేక వాహనాలు ఇక్కడికి చేరుకొని కోనేరులోని పవిత్ర జలాలతో శుద్ధి చేసుకుని ఆలయ పరిసరాల్లో వంట వార్పు చేసుకున్నారు. అమ్మవారి దర్శనార్థం బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనమేసిన అనంతరం సాపంక్తి భోజనాలతో ఆనందోత్సాహాలతో గడిపారు. కాగా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పలు రకాల దుకాణాలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అమావాస్య వరకు పూసాయి జాతర కొనసాగనుండగా చివరి వరకు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బోత్ నియోజకవర్గంలోని తాంసీ భీంపూర్ మండలాల్లో సోమవారం నిర్వహించనున్న పంచాయతీ పోలింగ్కు రంగం సిద్ధమైంది. 2 మండలాలకు కలిపి 16 పంచాయతీల్లో పోలింగ్ జరగనుండగా తాంసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎన్నికల పరిశీలకులు మహమ్మద్ అబ్దుల్ అజీంలు పరిశీలించారు. పంచాయతీ తొలి విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. తాంసీ భీంపూర్ మండలాల్లోని 16 సర్పంచ్ స్థానాలకు 68 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 112 వార్డు స్థానాలకు 305 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్ సోమవారం జరగనుండగా అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుండటంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించి గెలుపుపై ఆశాభావంతో ఉన్నారు. తాంసీ మండలంలో 5 గ్రామ పంచాయతీల్లో 6,643 మంది ఓటర్లుండగా భీంపూర్ మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో 11,206 ఓటర్లున్నారు. ఉమ్మడి తాంసీ మండలంలో 17,849 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం తాంసీ భీంపూర్ మండలాల్లో 401 మంది సిబ్బందిని నియమించారు. 90 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం వరకు గెలుపోటములు స్పష్టం కానుండటంతో అభ్యర్థుల్లో ఒకంత ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే తాంసీలో ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు సిబ్బందికి సామగ్రి పంపిణీ విధులకు పంపించే ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు మహమ్మద్ అబ్దుల్ అజీం పరిశీలించారు. సిబ్బందికి కేటాయిస్తున్న ఎన్నికల సామగ్రిని రూట్ల వారీగా సిబ్బందిని పంపించడం, అన్ని పోలింగ్ కేంద్రాలకు సకాలంలో వారు చేరుకునే విధంగా అధికారులు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేరుగా సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సమయంలో వివిధ సందర్భాల్లో వ్యవహరించాల్సిన తీరును వారికి వివరించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు. జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆదిలాబాద్ గ్రామీణ, మావల, జైనత్, బేలా మండలాలు, బోత్ నియోజకవర్గంలోని తాంసీ, భీంపూర్ మండలాలతో పాటు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం స్థానిక సెలవు దినంగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ, ఇతర కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోలకు ట్యాక్స్ను మాఫీ చేసి ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు అండగా నిలిచిందని తెలంగాణ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడు గంట మురళీధర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంట మురళీధర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ సిఐ భీమన్న, ఇన్సూరెన్స్, బ్యాంక్ లావాదేవీలు నిర్వహించే ప్రతినిధి రమేష్, ఏఎస్ఐ రామారావు తదితరులు హాజరయ్యారు. మొదట పట్టణంలోని ఏరియాల వారీగా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేసి చివరిగా ఆదిలాబాద్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంట మురళీధర్, గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా జి దళిత్, ఉపాధ్యక్షులుగా రమేష్ జిలానీ, కోశాధికారిగా ఎస్కే ఆషు, ఎండి అజీజ్ తదితరులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను సంఘం సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అవగాహన ఉంటేనే బాగుంటుంది, మన సంక్షేమానికి, మన అభివృద్ధికి పాటుపడతారని ఆశించి ఈరోజు మనం యునానిమస్ గా వారిని ఎన్నుకుంటున్నది తెలియజేస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి ఇచ్చినటువంటి విధం సాధింపై కార్యవర్గ సమావేశానికి ఈ సందర్భంగా యూనియన్ నూతన అధ్యక్షులు గంట మురళీధర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ తప్పనిసరిగా వాహనాల పత్రాలు, ఇన్సూరెన్స్, లైసెన్స్, పొల్యూషన్ పత్రాలను కలిగి డ్రెస్ కోడ్ను పాటించాలని సూచించారు. ప్రయాణికులను ప్రశాంతంగా, క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపైన ఉందని, మద్యం సేవించి ఫోన్లో మాట్లాడుతూ ఆటోలను నడపరాదని సూచించారు. దాదాపు 11,000 రూపాయలతో ఒకేసారి లైసెన్స్ తదితర పత్రాలకు అనుమతులను తీసుకోవడం కష్టం కాబట్టి ఆటో డ్రైవర్స్ సౌకర్యార్థం 360 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతిరోజు 35 రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా ఇన్సూరెన్స్, బ్యాంక్ అధికారులు అవకాశం కల్పించనున్నారని తెలిపారు. ఈ సౌకర్యాన్ని లైసెన్స్ లేని వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ నియమాలకు కట్టుబడి రాత్రింబవళ్లు ఆటో డ్రైవర్లకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా వెల్లడించారు. మనకు గత 60 ఏళ్ల ప్రభుత్వాలు కాంగ్రెస్, తెలుగుదేశము వాళ్ళు పాలించింది. మన ఆటోల దిక్కు చూడలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఆయన మన ఆటోలందరికీ ట్యాక్స్ మాఫ్ చేసి ఆ ప్రభుత్వాన్ని మనం గుర్తించాం. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుక మనం ఉండి, రామన్న గారి వెనుక మనం నడుస్తూ, వారి సేవలు మనం తీసుకుంటూ, వారి దృష్టికి మా ఆటో వాళ్ళకు కష్టాలు కూడా తీసుకోపోతాం. ఎందుకంటే కిరాయి ఉండి ఈయనగా గడుపుతున్న సార్, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కావాలా, ఆటో నగర్ కావాలా, వాళ్ళ దృష్టి తీసుకోపోతాం. అవన్నీ సేవ వస్తుంది. మీకు ఏ కష్టాలు వచ్చినా నడియం రాత్రి కానీ, మీకు యాక్సిడెంట్ కానీ, ఏది కానీ ఫస్ట్ నాకే పొజిషన్ నాకే. దయచేసి మీకు మంచి శుభవార్త ఏంటంటే, ఇప్పుడు లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏవి మీ దగ్గర లేవనుకోండి. ఇవన్నీ ఏమి లేవు మీ దగ్గర. దీనికి మేము వెతుకుతున్నాం. మేము రావడం అంటే ఫస్ట్ లైసెన్స్ చేయాలి. ఎట్లా చేయాలి? ఫస్ట్ లైసెన్స్. దీని వల్ల బాగా నష్టం. మన యాక్సిడెంట్ జరిగితే మనం రోడ్డుకి ఖర్చిస్తాం. కాబట్టి లైసెన్స్ గురించి నేను 10 రోజుల నుంచే అడ్మిషన్ చేస్తున్నాను. మాకు ఒక ఇద్దరు వెళ్ళి చెప్తాడు, ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు మీ లైసెన్స్కు, ఇన్సూరెన్స్కు, పొల్యూషన్కు, మీ డ్రెస్ కోడ్కు, ఇవన్నిటికీ 10-11 వేలు అయింది. ఈ 10-11 వేలు మీరు ఎంటర్ కట్టేది అవసరం లేదు. మీరు 350 పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ తీస్తారు. తీసిన తర్వాత రోడ్ డైలీ 35 రూపాయలు మీరు దాంట్లో జమ చేస్తారు. ఇది ఎక్కడో జమ చేసిన అవసరం లేదు.
మన ఆఫీస్ ఓపెన్ అవుతుంది 2 రోజుల్లో. ఆ ఆఫీసు వెళ్తే ఈ ఇన్సూరెన్స్ అనే వ్యక్తి మన ఆఫీసులో కూర్చుంటాడు, ఒక కంప్యూటర్ పెట్టుకుంటాడు, అక్కడనే మీరు కట్టాలి డైలీ 35 రూపాయలు. దానికి ఏం ఆశించక రాత్రి మౌనం మీ సేవలు చేస్తానికి ఇస్తాను. విద్యార్థి దశ నుండే రాజ్యాంగంలోని అంశాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దళిత శక్తి జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ చక్రవర్తి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దోపిడీదారుల నుండి కోట్లాది మంది అశేష జనవాహినికి విముక్తి లభించిన రోజు గణతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి వైకుంఠ ట్రస్ట్ సమావేశ మందిరంలో దళిత శక్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, అందులో మనకు కల్పించబడిన హక్కులపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా నాయకులు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు దళితులు, బీసీలు, కార్మికులు, కర్షకులు, మహిళలతో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని తెలిపారు. దేశంలో 90% ఉన్న అణగారిన వర్గాల ప్రజలందరూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం రోజున అన్ని ప్రాంతాల్లో భారత రాజ్యాంగంతో పాటు రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకోవడం భారత పౌరులుగా మన కనీస బాధ్యత అని పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15న ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చి భూమి విడుదలైంది. కానీ అశేష జనమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు దాశ విముక్తి విడుదలైనటువంటి రోజు, గణతంత్రము లెక్కింపబడినటువంటి రోజు, గొప్ప రోజు. అది మన గణతంత్ర దినోత్సవంగా జనవరి 26న జరుపుకుంటున్నాం. ఆ 26న జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ చిత్రపటంతో పాటు భారత రాజ్యాంగ చిత్రపటము లేదా భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వ అధికారుల్ని అందరినీ కూడా కలవటం జరిగింది. మరియు వాళ్ళు స్పందించి ఒక జీవో విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. మరియు ఈ భారతదేశాన్ని ఔన్నత్యాన్ని ప్రదర్శించేటువంటి ఈ గ్రంథాన్ని ప్రతి కార్యక్రమంలో 100 నుంచి 150 కార్యక్రమంలో మేము భారత రాజ్యాంగ చిత్రపటాన్ని, భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యక్రమాలు జరిగేటట్టు మేము చూస్తామని చెప్తూ జరిగింది. ఆదిలాబాద్లో శాకంబరి దేవి జన్మదిన వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో పట్టణంలో శోభయాత్ర నిర్వహించి ఆలయంలో భక్తి ప్రపత్తులతో మహాహారతి కార్యక్రమాన్ని చేపట్టారు. రాజస్థానీ మార్వాడీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే శాకంబరి దేవి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మార్వాడి సమాజ్ సభ్యులు, యువకులు కాషాయ జెండాలను చేతబూని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శాకంబరి దేవి చిత్రపటాన్ని ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని రాణి సతీజీ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ పురవీధుల గుండా సాగి చివరగా శాకంబరి ఆలయానికి చేరుకుంది. బ్యాండ్ మేళాల మధ్య రాజస్థానీ ప్రగతి సమాజ్ మహిళలు తలపై కలశాలతో శోభాయాత్రలో ముందు నడవగా ఆద్యంతం శోభాయాత్ర పట్టణవాసులను ఆకట్టుకుంది. అనంతరం ఈ సందర్భంగా ఆలయంలో శాకంబరి దేవికి 56 రకాల నైవేద్యాలను సమర్పించి భక్తి ప్రపత్తులతో మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరగా ఆలయంలో మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్, రాజస్థానీ ప్రగతి సమాజ్ నాయకులు ఓం ప్రకాష్ దేడియా, గోపీచంద్ దేడియా, రవి పహాడియా, శాకంబరి పరివార్ నాయకులు ప్రవీణ్ చతుర్వేది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శారదా పహాడియా మాట్లాడుతూ రాజస్థానీ మార్వడీలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాకంబరి దేవిని పూజిస్తారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. शाकंबरी माता की जय। आज पौष पूर्णिमा के उपलक्ष्य में शाकंबरी माता का उत्सव धूमधाम से पूरे भारतवर्ष में मनाया जाता है। इसका मेन मंदिर सकराय धाम में है, उदयपुर वाटी में, जो कि राजस्थान में है। अपने आदिलाबाद में भी पिछले 3 वर्ष से धूमधाम से मनाया जा रहा है और इसकी शोभा यात्रा रानी सती मंदिर से शुरू होकर यहाँ पर महाआरती होती है। उसके बाद 3 बजे से मंगल है और बाद में महाप्रसाद है, तो सभी भक्तजन इसका लाभ उठावे। సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. శ్రీ కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో మహిళలు గొబ్బెమ్మలతో పేర్చిన రంగురంగుల రంగవల్లికలను వేసి సామూహిక నోములు వ్రతాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయడంతో ఆలయంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి సభ్యులు సామూహిక నోములు వ్రతాలు నోచుకున్నారు. శనివారం రాత్రి పట్టణంలోని శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో మహిళా మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముగ్గుల పోటీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో పల్లెలను తలపించేలా ప్రత్యేక సెట్టింగ్లు వేసి వాటి ఎదుట రంగురంగుల రంగవల్లికలు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు వేసి తమ ప్రతిభను చాటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. చివరగా మహిళలు వాయినాల రూపంలో నోములను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వాసవి మహిళా మండలి సభ్యురాలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. మహిళలు సౌభాగ్యం కోసం జరిపే ఈ నోములను అత్యంత భక్తిభావం, శ్రద్ధాభక్తులతో నోచుకుంటారని, దీనివలన సిరి సంపదలు వస్తాయని మహిళలు ప్రగాఢంగా నమ్ముతారని చెప్పారు. ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి నుంచి ఈరోజు సంక్రాంతి పసుపొట్టు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము ముఖ్యంగా పల్లెలను మరిపించేలా మొత్తం పల్లెటూరు లాగా డెకరేషన్ చేసి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పల్లెలలో అసలు సంక్రాంతి పండుగ అంటే పల్లెల్లో చేసుకుంటారు. అక్కడెక్క భోగి మంటలు, పాలు పొంగించడము, అలాగే ముగ్గులు ఎలా ఉంటాయో అలాగే నిర్వహించడం జరుగుతుంది. అందుకనే దానికోసము చుక్కల ముగ్గుల పోటీ కూడా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా మొత్తం పల్లెటూరి అట్మాస్ఫియర్ని తీసుకొచ్చాము. దీనికి మేము ఎంతో సంతోషం ఇస్తున్నాము. దీనికి అందరినీ ఆర్యవైశ్య మహిళలందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్య మహిళలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ మా ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే ఆడవాళ్ళందరూ నోములు నోచుకోవడం, వాళ్ళు పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు ముత్తైదులుగా ఉండాలని వీరు నోములు చేసుకుంటారు. ఈసారి అందరూ దీనికోసం ప్రత్యేకంగా పసుపు గౌరమ్మ నోములు, పసుపు కొమ్ముల నోములు నిర్వహించుకున్నారు. సంక్రాంతి అంటే భోగి, మొదటి పండుగ భోగి, రెండవ పండుగ నోములు, మూడవ పండుగ కనుమలు. దీన్ని 3 రోజులుగా పండుగగా నిర్వహించుకుంటాము. దీనికోసము అలాగే ఇక్కడ కూడా మేము ఈరోజు పసుబొట్టు నిర్వహించాము. అందరికీ బాంబినో ప్యాకెట్లను పసుబొట్టుగా ఇచ్చాము. నోములు అంటే స్టీల్ నోములు అవి ఇవ్వకుండా ఏదైనా యూజ్ అయ్యేది ఇస్తే మంచిగా ఉంటుందని మేము ఈరోజు బాంబినో ప్యాకెట్లను స్వీట్ చేసుకోవడానికి బాంబినో ప్యాకెట్లను ఇక్కడ మొత్తం ఆర్యవైశ్య మహిళలు 400 మంది వరకు పాల్గొన్నారు. ఇందులో పసుబొట్టు కార్యక్రమంలో వచ్చిన వారి అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి అలాగే బాంబినో ప్యాకెట్లను కూడా పంచడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ నిర్వహణకు తరలిన సిబ్బంది, పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎలక్షన్ అబ్జర్వర్. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలు. ప్రకృతి సాగుతో పంట పండించుకుంటున్న రైతు. శాస్త్రీయ విధానాల్లో పురుగు మందులు, పోషకాల తయారీ, సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకర ఉత్పత్తులు సాధిస్తున్న వైనంపై ఏసియన్ ప్రత్యేక కథనం. పూసాయి ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం. ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల తాకిడి.
అమ్మవారి దర్శనం, బోనాల సమర్పణతో మొక్కుల చెల్లింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.